హలో గైస్, మీ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చేసి 5,00,000 ఆర్ బిలో 5,00,000 ఉంటే దాన్ని మీరు రెన్యువల్ అప్పుడు అప్గ్రేడ్ చేసుకోండి. లేదంటే మీరు దానిపైన టాపప్ కూడా తీసుకోవచ్చు. టాపప్ ఎలా వర్కౌట్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ బేస్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చేసి 5,00,000 అనుకోండి. 5,00,000 కవరేజ్ మీరు యూజ్ చేసిన తర్వాత ఏదైతే బిల్స్ ఉంటాయో వాటిని మీరు టాపప్ నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. సో మీకు ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, నేను ఒక 3-5 lakhs వరకు నేను పే చేసుకోగలుగుతాను హాస్పిటల్ బిల్స్‌ని. దాని తర్వాత ఏదైతే బిల్స్ ఉంటాయో వాటికి నాకు కవరేజ్ కావాలనుకుంటే డిఫైన్ లిమిట్ మీరు 5,00,000 పెట్టేసి దాని తర్వాత మీరు టాపప్ తీసుకుంటే 5,00,000 వరకు మీరు కవరేజ్‌ని మీరు క్యాష్ నుంచి పే చేసుకొని దాని తర్వాత ఏదైతే బిల్స్ ఉంటాయో వాటిని మీరు టాపప్ నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. లేదంటే మీకు ఒకవేళ ఎగ్జాంపుల్‌కి ఆఫీస్‌లో మీకు హెల్త్ ఇన్సూరెన్స్ 5,00,000 వరకు ప్రొవైడ్ చేశారనుకోండి. సో మీరు డిఫైన్ లిమిట్ 5,00,000 పెట్టి ఇంకొక 20,00,000 ఆర్ 50,00,000 మీరు టాపప్ తీసుకుంటే 5,00,000 తర్వాత ఏదైతే మీకు బిల్స్ ఉన్నాయో వాటిని మీరు టాపప్ ద్వారా కూడా మీరు కవరేజ్ తీసుకోవచ్చు. సో మీకు తక్కువ ప్రైస్‌లో టాపప్ అనేది వస్తుంది కాబట్టి మీరు టాపప్‌ని చూజ్ చేసుకుంటే ఎక్కువ కవరేజ్ తక్కువ ప్రీమియంలో తీసుకోవచ్చు గైస్. థాంక్ యూ.